జాక్ ఫ్రూట్ తినేసి వాటి సీడ్స్తోనే చెట్లు పెంచక్క అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు గైస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ ద బిగినింగ్, యాక్చువల్గా ఈ ఈట్ ఫ్రూట్ ప్లాంటెడ్ సీడ్స్ అనే సిరీస్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది మనం జాక్ ఫ్రూట్తోనే అనమాట. సో ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. కానీ ఇఫ్ యూ హ్యావ్ మిస్ దిస్ వీడియో, మనం దీనికి ఏం చేసినామంటే, అండ్ బై ద వే దిస్ వాజ్ ద ఫస్ట్ టైం గైస్, నాకు ముందు ఎప్పుడు అసలు జాక్ ఫ్రూట్ తిన్నది లేదు, దాని టేస్ట్ కూడా చూసింది లేదు. ఎందుకో నాకు అది చూస్తే ఇట్లా రోడ్ల మీద కట్ చేసి పెడతారు కదా, చూస్తే అసలు అది తినేదానా అన్నట్టు ఏదో కొంచెం వియర్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందరూ చాలా మంది సజెస్ట్ చేసారు బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ వీడియో కోసం అని చెప్పి నేను ట్రై చేసిన అనమాట. గ్లాడ్ దట్ ఈ వీడియో కోసం అయినా ట్రై చేసిన, లేకపోతే లైఫ్లో తినకపోతుండే నేనైతే పనస పండుది. నేను ఊహించినట్టు కాకుండా చాలా మంచిగా అనిపించింది గైస్. టేస్ట్ అయితే మ్యాంగో ఫ్లేవర్ లాగా అనిపించింది, లైట్ కొంచెం పైనాపిల్ మ్యాంగో మిక్స్ లాగా. సో అదైతే తినేసిన తర్వాత మనం ఏం చేసినామంటే, సీడ్స్ మనం పడేయకుండా చెట్లు పెంచుదామని చెప్పి ఫుల్గా కలెక్ట్ చేసేసి ఇంట్లో పాట్స్లో గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిలల్లో పెట్టినాం అనమాట. ఒక 4 seeds అట్లా పెడితే 1.5-2 monthsకి మంచిగా ఇట్లా చిన్న చిన్నగా పెరిగినాయి. అది ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు, ఫామ్ దగ్గర షిఫ్ట్ చేద్దామని చెప్పి షిఫ్ట్ చేసేసినాము. 9 months కింద గైజ్ ఇదంతా. మొన్న ఫామ్ దగ్గర పోయినప్పుడు అసలు ఎట్లా పెరుగుతున్నాయి ఇవి అని, మన వీటికి కూడా పురుగు పట్టిందా అని చెప్పి భయం వేసింది. కానీ గ్లాడ్ దట్ మంచిగానే ఉన్నాయి, అవైతే హెల్తీగానే పెరుగుతున్నాయి. అండ్ దాంట్లో ఉన్న 2 చెట్లు ఏమో ఇట్లా చిన్నగా ఉన్నాయి, ఇంకా 2 అయితే ఆల్మోస్ట్ నా హైట్ పెరిగినాయి.